ఎగ్జిట్ పోల్స్ కి సంబంధించి 5 రాష్ట్రాల ఫలితాలపై పీపుల్ పల్స్ సంచలన సర్వే చెప్పింది. కేరళలో ఈసారి పినరయికి షాక్ తప్పదంటూ సర్వేస్ చెప్పుకొచ్చింది. కాంగ్రెస్ కూటమికి 75 నుంచి 85 సీట్లు దక్కుతాయంటోంది. ఎల్డీఎఫ్ కి 55 నుంచి 65 సీట్లు వచ్చే అవకాశం ఉందంటోంది. అండ్ కేరళలో బీజేపీ ఖాతా తెరవడం కష్టమే అంటోంది. తమిళనాడులో మరోసారి డిఎంకేకి పట్టం కట్టింది సర్వే. మరోసారి ప్రతిపక్షంకి అన్నా డిఎంకే పరిమితమయ్యే అవకాశం ఉంది. విజయ్ పార్టీకి 15 లోపు స్థానాలు దక్కే అవకాశం ఉందంటూ అంచనాలున్నాయి. కేరళలో ఈసారి యూడీఎఫ్ కు పట్టం కడతారంటూ సర్వే చెబుతూ ఉంది. పినరయికి హ్యాట్రిక్ మిస్ అయ్యే అవకాశం ఉంది అనేది ఇక్కడ వినిపిస్తున్న మాట. ఇంట్రెస్టింగ్ డిస్కషన్ అండ్ ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ కూడా. ఇక్కడ ఎటువంటి ఫ్యాక్టర్స్ అనేది కూడా మనం ముందు మాట్లాడుకునే ప్రయత్నం చేయబోతున్నాం. ఎందుకు పినరయి విజయానికి షాక్ తప్పే అవకాశం ఉంది, కాంగ్రెస్ కు ఎందుకు దక్కచ్చు, అట్ ద సేమ్ టైం ఎల్డీఎఫ్ కు 55 నుంచి 65 ఎందుకు వచ్చే అవకాశం ఉంది, కేరళలో బీజేపీ ఖాతా తెరవడం కష్టమంటే సర్వేలు ఎందుకు చెప్తున్నాయి, తమిళనాడులో ఏం జరగబోతోంది, తమిళనాడులో పట్టం కడుతుంది మళ్ళీ డిఎంకే అనేది ఎందుకు వినిపిస్తుంది. ఇక్కడ ఇందాకలా మనోజ్ అన్నట్టుగా టీవీకే ఫ్యాక్టర్ ఏ మేరకు ఉండబోతోంది, టీవీకే ఫ్యాక్టర్ ఏమాత్రం ప్రభావితం చేయబోతోంది, అండ్ టీవీకే కనుక కింగ్ మేకర్ అయ్యే అవకాశం ఉందా, కింగ్ అయ్యే అవకాశం ఉందా, లేకపోతే కింగ్ బ్రేకర్ అయ్యే అవకాశం ఉందా, దీని గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. అన్ని క్యాలిక్యులేషన్స్, పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ గురించి ఇక్కడ మాట్లాడుకున్న సందర్భం. ఇందాక తను అడిగినట్టుగా 21 సీట్స్ వరకు ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందా అంటే కనుక ఎస్, టీవీకేకి ఉంది. టీవీకే ఇంపాక్ట్ ఏ మేరకు ఉండబోతుందంటే మరీ ముఖ్యంగా ఈ కొన్ని స్థానాల మీద ప్రభావం అంటే అన్నా డిఎంకేకి, ఏఐఏడిఎంకే కావచ్చు, లేకపోతే డిఎంకేకి మధ్య ఎక్కడైతే టఫ్ వార్ ఉందో అక్కడ ఎక్కడైనా ఏఐఏడిఎంకేకు ఓట్లు వెళతాయి అనుకున్న సందర్భంలో అక్కడ బ్రేక్ చేసే అవకాశం ఉందనేది ఒక వాదన. అట్ ద సేమ్ టైం డిఎంకేకి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం, డిఎంకే ఆల్రెడీ ఒక్కసారి టీవీకే గురించి మాట్లాడుకున్నప్పుడు తమిళ వేటిగా నుంచి మాట్లాడుకుంటున్నాం కదా, విజయ్ ఫ్యాక్టర్ ఎప్పుడైతే డిఎంకేకి వెళ్తారని చెప్పి చర్చ జరిగిందో, ఓకే ఎలాగైనా డిఎంకేకి వెళ్తారు కదా అని చెప్పి ఈ కొన్ని సీట్లు ఇటు సైడ్ పడ్డాయని చెప్పి, బట్ ఏఐడిఎంకేకి ప్రధానంగా ఇక్కడ మైనస్ గా కనిపిస్తున్న పాయింట్ ఏఐడిఎంకేని. ఎందుకంటే పన్నీర్ సెల్వం ఇక్కడ ఫ్యాక్టర్. పన్నీర్ సెల్వం అనే వ్యక్తి కూటమి గురించి మాట్లాడుకున్న సందర్భం కావచ్చు, లేకపోతే ఇటువంటి పరిణామాలు. సో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు, తమిళనాడుకి సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మీరు చూస్తున్నారు. పీపుల్స్ పల్స్ ఇచ్చినటువంటి ఈ ఫలితాల్లో డిఎంకే 125 to 145, ఇక్కడ ఓవరాల్ సీట్స్ వచ్చేసి 234, 118 మ్యాజిక్ ఫిగర్. 118 స్థానాలు వస్తే వాళ్ళు అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. క్రిస్టల్ క్లియర్ మెజారిటీతో డిఎంకే అంటే స్టాలిన్ మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. బీజేపీ మంత్రం, ఏఐడిఎంకే పొత్తు ఏమి కూడా కలిసి రాలేరు. కాంగ్రెస్ పార్టీ, డిఎంకే రెండు కలిసి ఇక్కడ బరిలో ఉన్నాయి. సో డిఎంకే మళ్ళీ తమిళ ప్రజలంతా కూడా ద్రవిడియన్స్ అంటూ ఉంటారు. సో మీ సిద్ధాంతాలు మాకు పనిచేయవు, మీ హిందీ లాంగ్వేజ్ మాకొద్దు, మీ యొక్క ప్రభుత్వం మాకొద్దు, మీ ఇక్కడ పాలన వద్దన్నట్టుగా బీజేపీని, ఏఐడిఎంకేని రెండు కలిపి పక్కన పెట్టినట్టు కనబడుతోంది యాజ్ పర్ పీపుల్స్ పల్స్. సో ఇంకొక ఫలితం కూడా పీపుల్స్ పల్స్ రిజల్ట్స్ మనం చూస్తున్నాం. టీవీకే విజయ్ కేవలం 24 మాత్రమే, విజయ్ 24 వరకు మాత్రం, 18-24, సో అప్రాక్స్ 20 వరకు ఉండే అవకాశం ఉంది. సో అటు ఏఐడిఎంకే 65 to 80, అదర్స్ 2 to 6. ఒకవేళ డిఎంకే కలిసినా కూడా, టీవీకే అండ్ ఏఐడిఎంకే కలిసినా, ఇండిపెండెన్స్ కలిసిన, బీజేపీ స్ట్రాటజీ మనకు తెలిసిందే. ఒకవేళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచన గట్టిగా వారిలో కనుక ఉంటే ఎంతటి దుస్సాహసానికైనా కూడా వాళ్ళు ఒడిగడగలుగుతారు. అంటే పార్టీని విలీనం చేసుకోవచ్చు, పొత్తు పెట్టుకోవచ్చు, ఇంకేదైనా చేయవచ్చు. అటువంటి స్ట్రాటజీకి డెఫినెట్ గా బీజేపీ ఎక్కువగా అవకాశం తీసుకుంటుంది. సో ఈ నేపథ్యంలో అటు ఎట్టి పరిస్థితుల్లో కూడా డిఎంకేకి ప్రభుత్వం చేజారే అవకాశం లేదు. సో మళ్ళీ ఒకసారి తమిళనాడు ప్రజలు డిఎంకేకి సపోర్ట్ ఇస్తున్నారంటే కనబడుతోంది. సో ఇంకొకటి చాణక్య స్ట్రాటజీస్ కూడా చూద్దాం. సో చాణక్య స్ట్రాటజీస్ ఏం చెప్తోంది, చాణక్య స్ట్రాటజీ ఏ రకమైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అందించినప్పుడు, సో ఆ చాణక్య స్ట్రాటజీ కూడా ఆల్మోస్ట్ పీపుల్స్ పల్స్ మాదిరిగానే 120 to 145 వరకు డిఎంకేకి అవకాశం ఇచ్చింది. సో 60 to 70 అటు ఏఐడిఎంకే అండ్ బీజేపీ కూటమికి అవకాశం ఇచ్చింది. ఇక్కడ టీవీకే పార్టీకి సంబంధించి ఇంకొంత స్థానాలు పెంచింది, 25 to 28 అప్రోక్స్ ఆ స్థానాల వరకు వస్తుందని చెప్తున్నమాట. ఇక ఇండిపెండెంట్లు ఒకరు లేదా ఇద్దరు వరకు అవకాశం ఉంది. సో విజయ్ ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయాడు. విజయ్ ఇక్కడ బీజేపీతో తర్వాత కలిసినా కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదు. సో విజయ్ కేవలం అక్కడ ఒక నామమాత్రంగానే కనిపించింది, రిజల్ట్స్ కానీ పెద్దగా లేదు. బట్ ఫస్ట్ టైం అతి తక్కువ సమయంలో ఏర్పాటు చేసిన పార్టీ ఇంత ఒక 20 స్థానాలైనా సరే గెలుపొందడం అంటే చాలా బిగ్గెస్ట్ విషయం. దట్టు విజయ్ 2 కాన్స్టిట్యున్సీలో పోటీ చేస్తున్నారు. విజయ్ పోటీ చేస్తున్నటువంటి 2 కాన్స్టిట్యున్సీలో ఆయనకి కొంత అవకాశం ఉంటుంది. సో తిరుచురుపల్లి ఈస్ట్ అండ్ పెరంబూర్ 2 నియోజకవర్గాల్లో కూడా విజయ్ కంటెస్ట్ చేస్తున్నారు. సో తమిళనాడు ఎలక్షన్స్ పైన మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, సో ఎటువంటి రిజల్ట్స్ ఉండబోతున్నాయి? సో ఈ రిజల్ట్స్ ఇంపాక్ట్ టీవీకే లేదా ఏఐడిఎంకే అంటే మొదటి నుంచి అనుకుంటున్న మాట, రాజకీయాలు అన్నాక సహజంగా
ఒక సిచ్యువేషన్ వచ్చి హంగ్ లాంటిది వస్తే డెఫినెట్గా గవర్నమెంట్లో షేరింగ్లో భాగంగా తీసుకుంటూ ఉంటారు, సేమ్ ఐడియాలజికల్గా కనుక ఉండి ఉంటాయి. సో డిఎంకేని విభేదించి అధికారంలోకి రావాలని ఆలోచన చేస్తున్న టీవీకే విజయ్ డిఎంకేతో కలిసే అవకాశం లేదు ఇఫ్ ఎట్ ఆల్ హంగ్ వస్తే. కానీ ప్రతిపక్షంలో డిఎంకేని విభేదిస్తూ ఆయన పోరాడాలనుకున్నారు కాబట్టి ఏఐడిఎంకేతో కలిసే అవకాశం ఉంది. కానీ రెండు కలిసినా కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదు. మళ్ళీ స్టాలిన్ వైపే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెప్తూ ఉన్నాయి. సో ఏ ఇంపాక్ట్ స్టాలిన్ వైపుగా మళ్ళీ పబ్లిక్ నిలబెట్టింది అనుకోవాలి? డెఫినెట్గా మనోజ్, తమిళనాడు రాజకీయాలు ఈసారి కొత్త డెలివరీని చేయబోతుంది. ఎందుకంటే ప్రతిసారి తమిళనాడులో ఒకసారి ఏఐడిఎంకేకి ఇస్తే రెండోసారి డిఎంకేకి ఇస్తారు, మళ్ళీ డిఎంకేకి ఇస్తే మళ్ళీ ఏఐడిఎంకేకి ఇచ్చే పరిస్థితి రెగ్యులర్గా జరిగే ఫ్యాక్టర్. అయితే ఏఐడిఎంకే వరుసగా జయలలిత నాయకత్వంలో 2 సార్లు గెలిచిన తర్వాత ప్రభుత్వం మళ్ళీ మారిన తర్వాత డిఎంకే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈసారి ఎన్నికల్లో కూడా డిఎంకేనే తిరిగి తన స్థానాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తోంది, రాబోతుంది అనేది ఎగ్జిట్ పోల్స్ వస్తున్న సమాచారం. సో దీనికి చాలా ఫ్యాక్టర్స్ అయితే కనపడుతున్నాయి. ఎందుకంటే ఒకవైపు టీవీకే పార్టీ విజయ్ లాంటి వ్యక్తులు వచ్చిన తర్వాత ఇది చాలా పెద్ద ప్రమాదంలో డిఎంకే పడిపోతుంది, అది చీల్చి ఓట్లు చేయలే ప్రసక్తి ఉండబోతుంది అనే కూడా కొంత చర్చ అయితే జరిగింది. కానీ లాజిక్గా మనం కానీ చూసుకుంటే తమిళనాడులో కూడా ఇటీవల 66 లక్షల ఓట్లు కొంత తొలగించబడిన పరిస్థితి కూడా కొంత కనబడుతుంది. దాదాపుగా ఇంచుమించుగా 50 నుంచి 60 లక్షలు కొన్ని ఓట్లు తొలగించారు ఇటీవల జరిగిన పరిణామాలు. తర్వాత ఓట్ షేర్ కూడా చూసుకుంటే నిన్న మొన్నటి దాకా చూసుకుంటే 87% దాకా 83% నుంచి 85 దాకా పెరిగిన పరిస్థితి కూడా మనం చూసాం. అంటే చాలా పెద్ద శాతంలో ఓటర్లు అందరూ వచ్చిన పరిస్థితి. కానీ ఇక్కడ డిఎంకేకే తిరిగి ఎందుకు అనుకూలించబోతోంది అనే ఒక చర్చ జరిగితే దాంట్లో డిఎంకే చాలా తెలివిగా చేసిన స్టెప్, స్టాలిన్ లాంటి నాయకుడు బేసిక్గా తమిళనాడు ఎలక్షన్స్ మొత్తంలో స్టాలిన్ లాంటి నాయకుడు అక్కడ డిఎంకేకి ఒక బలమైతే, రెండవది స్టాలిన్ చాలా తెలివిగా పక్కనున్న పార్టీలు దాదాపుగా 12 పార్టీలని చిన్న చిన్న పార్టీలని కొంత ప్రభావితం చూడగలిగాం. ప్రధానంగా కాంగ్రెస్ లాంటి వ్యక్తులను కూడా దాంట్లో కలుపుకోవడం వాళ్ళు చేసిన ఒక పెద్ద స్ట్రాటజీ. సో ఆ స్ట్రాటజీలోనే ఇప్పుడు డిఎంకేకి అది ప్లస్ అయింది. గతంలో కూడా కొంత తమిళనాడులో కాంగ్రెస్కి కొంత వాల్యూ ఓట్ షేర్ ఉండేది, తర్వాత ఇతర పార్టీలు కూడా కొంత ఓట్ షేర్ ఉన్న పరిస్థితుల్లో ఆ ఓట్ షేరు ఏదైతే టీవీకేకి బదలాయింపు అవుతుంది అని భావించిందో డిఎంకే, ఆ ఓటర్ని ఇతర పార్టీల ద్వారా కలుపుకుని ఆ ఓట్ బ్యాంక్ని తిరిగి తన వైపుకి తెప్పించుకునే ప్రయత్నం చేయగలగడంలో స్టాలిన్ డెఫినెట్గా సక్సెస్ అయ్యారనే దానికి దీంట్లో మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. అందుకే ఇప్పుడు వస్తున్న ఫలితాలు కావచ్చు, వీటికి సంబంధించిన సర్వేస్ వస్తున్న వాటిల్లో కూడా చాలా క్లియర్గా మనకి అర్థమవుతుంది తిరిగి డిఎంకేకి రాక ఖచ్చితంగా వస్తుంది అనే దాంట్లో. ఇక ఏఐడిఎంకేకి అందులో ఇంకొకటి స్టాలిన్ చేసిన ఒక నినాదం, దక్షిణ భారతదేశాల మీద ఢిల్లీ పెత్తనం ఏదైతే జరుగుతుందో దాన్ని ఖండిస్తామని చెప్పి స్టాలిన్ ఎత్తుకున్న నినాదం, ఇది నమ్మ తమిళనాడు అన్న ఒక నినాదాన్ని తీసుకోవడం, ఏదైతే మమతా బంగ్లాలో తీసుకుందో కలకత్తాలో తీసుకుందో అదేవిధంగా ఇక్కడ కూడా స్టాలిన్ ఆ నినాదాన్ని తీసుకోవడం కూడా ఒక స్థానికులకి అది ఒక బలమైన ఇది అయితే చేసుకుంది. బయట వారి పెత్తనం ఇక్కడికి వద్దు, బయట వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే ఒకవేళ మీరు ఏఐడిఎంకేకి తీసుకున్నా లేకపోతే ఇంకోటితో కలిసినా తిరిగి పెత్తనం అంతా కూడా బీజేపీ చేతులకు వెళ్ళిపోద్ది, మన దక్షిణ ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తుల మీద వాళ్ళు ఉత్తరాది ఆధిపత్యం జరగబోతుంది అనేది చాలా క్లియర్గా వాళ్ళు చెప్పిన ప్రయత్నం చేయబోయారు. సో అక్కడ కొంత స్టాలిన్ సక్సెస్ఫుల్ గా చేయగలిగారు అనేది అందులో సంబంధించి కూడా అమ్మ అనేటువంటి పేరుతో ఒక రాజకీయ నాయకురాలుగా చిరస్మరణీయంగా మిగిలిన వ్యక్తి జయలలిత. ఆ తర్వాత పర్ఫెక్ట్ లీడర్షిప్ లేకనే కొన్ని రోజుల పాటుగా పార్టీ పక్కన పెట్టడం కనబడింది. కానీ ఇప్పుడు పళనిస్వామి ఉన్నారు, తర్వాత బీజేపీ తోడైంది, బీజేపీ నాయకత్వం కూడా ఏఐడిఎంకే కోసం చాలా విస్తృతంగా ప్రచారంలో ఉంది. సో స్టాలిన్ పైన లోకల్గా కూడా వ్యతిరేకత ఉందనే రకంగా టీవీకే విజయ్ కూడా బయటకు వచ్చారంటే యాంటీ ఇన్కంబెన్సీ కనిపించింది. కానీ యాంటీ ఇన్కంబెన్సీ బీజేపీకి ఓటు వేయడానికి నిరాకరించింది అనుకోవాలా, లేదు స్టాలిన్ మళ్ళీ పబ్లిక్ని కన్విన్స్ చేశారనుకోవాలా? డెఫినెట్గా ఈ విషయంలో మీరు చెప్పిన పాయింట్లో ఒక కీలకమైన అంశం కూడా ఉంది. ఏఐడిఎంకే అమ్మ రాజకీయ పార్టీగా వెలువడిన తర్వాత గ్రామ స్థాయి నుంచి కూడా వాళ్ళకు కూడా ఒక బలమైన పట్టు ఉంది. ప్రధానంగా ఉత్తర తమిళనాడు తర్వాత దక్షిణ తమిళనాడు కొన్ని ప్రాంతాల్లో చాలా బలమైన పట్టు ఏఐడిఎంకే కూడా ఉంది. కాకపోతే ఇక్కడ జరిగిన ఒక చిన్న పొరపాటు పార్టీలో అంతర్గతంగా జరిగిన
ఓకే పళనిస్వామి ఉండొచ్చు, కానీ ఇక్కడ పన్నీర్ సెల్వం తర్వాత శశికళ తర్వాత దినకర్ లాంటి వ్యక్తులు అక్కడ జయలలిత బతుకున్నప్పుడు కూడా వాళ్ళు కూడా ఒక బలమైన శక్తిగా బ్యాక్ ఎండ్లో ఆహారాలు నడిపే శక్తిగా చేసేవాళ్ళు, వాళ్ళు కొంత స్ట్రాటజీస్ నడిపే ప్రయత్నం చేసేవాళ్ళు. అయితే ఎప్పుడైతే పన్నీర్ సెల్వం ఇప్పుడు వీళ్ళందరూ లేకపోవడం, వాళ్ళందరూ కూడా తిరిగి డిఎంకేకి వెళ్ళిపోవడం, అంటే స్టాలిన్ వైపుకు తిరగడం, అంటే పన్నీర్ సెల్వం నేరుగా స్టాలిన్ వైపుకి వెళ్ళిపోయి ఆయన ఒక పార్టీ పెట్టుకోవడం, తర్వాత టీవీకి ఒక పార్టీ పెట్టుకుని అది కూడా వాళ్ళతో కలవడం, ఇవన్నీ కొన్ని కొంత చర్చాగోష్ఠి జరిగిన నేపథ్యంలో అందుకే నేను ఇందాక కూడా చెప్తున్నాను, డిఎంకే స్టాలిన్ చేసిన ఈ 14 పార్టీల సమ్మేళనం ఏదైతే ఉందో 14 పార్టీలతో కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డారో అక్కడ ఆయన సక్సెస్ కాగలిగారు. ఏదైతే వ్యతిరేకత ఉందో డెఫినెట్గా డిఎంకే మీద కూడా చాలా వ్యతిరేకత ఉంది, ప్రధానంగా రౌడీజం పెరిగిపోయింది, తర్వాత వాళ్ళు అనుకున్న దగ్గరే వాళ్ళు అనుకున్నదే చెయ్యాలి, అక్కడ నోరు విప్పడానికి కూడా లేని పరిస్థితుల్లో స్టాలిన్ వ్యవహరిస్తున్నారు అని కూడా కొంత చర్చ జరిగినప్పటికీ కూడా ఆ యాంటీ ఇన్కంబెన్సీని పూర్తిగా ఏఐడిఎంకే కావచ్చు లేకపోతే వీళ్ళు పంచుకోవడంలో అక్కడ తేడా వచ్చేసింది. ఆ యాంటీ ఇన్కంబెన్సీ యువత మొత్తం కూడా దాదాపుగా ఇప్పుడు మనం చూస్తున్న 14-15 సీట్లు విజయ్ గెలవబోతున్నారు టీవీకే, అంటే పర్సంటేజ్ ఆఫ్ 20% ఓటు. ఆ ఫ్రెషర్ ఓటు మొత్తం కూడా యాంటీ మింగన్స్గా అయితే నిజంగా వాళ్ళందరూ కలిసి కానీ ఉంటే ఖచ్చితంగా అక్కడ గెలిచే పరిస్థితి ఉండేది. కానీ కొంత విజయ్ మేలు చేస్తున్నాడు డిఎంకేకి, ఆ యాంటీ మింగ్స్ని రెండుగా చీల్చారు. ఏఎంకి ఒక పార్టీకి వెళ్ళిపోతుంది, రెండవది టీవీకేకి కొంత పార్టీ చీలే పరిస్థితి వచ్చింది. ఈ రెండు చీలకల వల్ల కొంత చర్చ డిఎంకేకి లాభం జరగబోతుంది అనేది చాలా స్పష్టంగా మనకి అర్థమవుతున్న పరిస్థితి. దీంట్లో టీవీకేకి ఏదైతే విజయ్కి కొంత మైనస్ ఏముందంటే ఓట్లని చీల్చడంలో డిఎంకేకి ఆయన లాభం చేకూర్చే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే పార్టీకి అక్కడ పార్టీకి క్యాడర్ లేకపోవడం, క్యాడర్ అంటే కింద స్థాయిలో గ్రామ స్థాయిలో ఒక బలమైన క్యాడర్ని నిర్మాణించుకోవడంలో ఆయన ఫెయిలియర్. కారణం కూడా ఏంటంటే ఆయన కూడా చాలా తక్కువ టైం ఉంది, చాలా ఇమ్మీడియట్గా ఆయన అనౌన్స్మెంట్ చేయడం, వెంటనే ఒక 6 నెలల్లో పార్టీ మీద ప్రచారాలకు రావడం, మధ్యలో జరిగిన 2-3 సంఘటనలు, ఆ ర్యాలీలో కొంతమంది చనిపోవడం, ఇవన్నీ కూడా కొంత డిస్టర్బెన్స్ అయినాయి. తర్వాత ఆయన పర్సనల్ ఇష్యూలో కూడా కొంత డిస్టర్బెన్స్ జరిగింది. దాన్ని కూడా మా డిఎంకే చాలా తెలివిగా వాడుకోగలిగింది. ఎందుకంటే భార్యనే చూడలేని వాడు తమిళనాడు ప్రజలను ఏం చూస్తారని చెప్పి స్టాలిన్ ఆయన కొడుకు ఇద్దరు పదే మాట్లాడిన సందర్భం కూడా మనం చూసాం. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ కొంత డిఎంకేకి పనిచేస్తారు. డిఎంకేలో ఐక్యత లేకపోవడం, వాళ్ళు సరైన దీంట్లోకి లేకపోవడం, టీవీకే ఉన్న అవకాశాన్ని సరిగ్గా వాడుకోవడంలో ఆయన ఫెయిల్ కావడం. థ్యాంక్ యూ కృష్ణమోహన్. ఐ గెట్ బ్యాక్ మీ దగ్గర మళ్ళీ